అక్కడికి వెళ్ళిపోండి, పైకి వెళ్ళిపోండి, బాగుంటుంది. శ్వాస అక్కడ భారతాలు మీరు అక్కడ
డైరీకి ప్రాబ్లం పాడేస్తే ఇది అయ్యాక ఆరాధన చేసిన మెసేజ్ అయ్యాక మిగిలిన సాంగ్స్ పాడేది మళ్ళీ వేరే సాంగ్ మిగిలిన నేనే నమ్ముకున్నా
క్రైస్తవ హల్లెలూయా, క్రైస్తవ హల్లెలూయా, క్రైస్తవ చెప్తారు, క్రైస్తవ ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ఇంతవరకు అనే రెక్కల చదువులు భద్రపరిచిన దేవుడు మరి ఒకసారి మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలను చేయడానికి సిద్ధంగా దేవుడు ఆయన. అందుని బట్టి ప్రతి ఒక్కరు లేచి నిలబడి కళ్ళు మూసుకుని మన పట్ల ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలను మనం తలంచుకోవచ్చు. నోరు తెరిచి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అంటూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికే స్తోత్రం 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 స్తోత్రం. నోరు తెరిచి కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రం చెప్తామా. దేవుని సన్నిధిలో మౌనం ఉండకుండా నా పక్క వారు ఏమనుకుంటారని మనం ఆలోచించకుండా యేసయ్య నామాన్ని కొద్ది నిమిషాలు యేసయ్యను పలుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయనా నన్ను కాపాడు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన నెలంతా నీ రెక్కల చాటున భద్రపరిచిన దేవానికే వందనాలు. మరి ఒకసారి ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభు నీ సన్నిధిలోని ఆరాధనలో మేమందరము కలుసుకొని నిన్ను మహిమపరిచి కృపనిచ్చినందుకు నీకే స్తోత్రాలు. నాయన నోరు తెరిచి ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెప్తాం. ఎవ్వరూ మౌనం ఉండదు దేవుని సన్నిధిలో. దేవుడిని ఆరాధించడానికి ఎవ్వరూ ఏమాత్రం సిగ్గుపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆరాధిస్తుంది మనల్ని సృజించిన దేవుడిని, మనల్ని ఈ స్థితిలో నిలబెట్టిన దేవుడిని మనం హృదయపూర్వకంగా నోరు తెరిచి ప్రభు నీకే స్తోత్రమయ్యా, నీకే స్తోత్రం నాయన. నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నాయన. రాత్రి కాల సమయంలో ప్రభు నీ సన్నిధిలో ఒదిగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నీ సన్నిధిలో నా జీవితం అంతే నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభు. నేనేమై ఉన్నానో అది నీ కేవలం నీ కృప మాత్రమే, కేవలం నీ కృప మాత్రమే ప్రభు. నాతో మాట్లాడినాయన రాత్రి కాల సమయంలో ప్రభు మీరే మాతో మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే మా జీవితాలు చిగురింపబడతాయి, నువ్వు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి, నువ్వు మాట్లాడితే మా బ్రతుకులు మారిపోతాయి నాయన. అటువంటి మీరు మాటలు మాతో మాట్లాడిన నాయన గొప్ప దేవుడు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకే స్తుతులు నాయన, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతో జీవిస్తా, నీ దారిలో నడిచినా నీకే నడిచేస్తా. ఊపిరాగే వరకు పడదాం ఈ మాట. నీతోనే జీవిస్తా, నీ దారిలో నడిచినా నీ వెంటే. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన. స్వరం తెరిచి నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేను. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ సన్నిధిలోనే చెప్పకూడదు మనం ఈ మాట. లేకుండా
మనుషులెన్నో నన్ను పట్టినా, నన్ను విసిగించినా, మనుషులెన్నో నన్ను పట్టినా, ఒక్కరి నడేలై మంది అన్నా, నేను తానులే భయపడకుండా, ఒక్కరి వాడేలై మంది అన్నా, నేను తానులే భయపడకుండా, నేనంటే నీకు అంత ప్రేమ, నేనంటే నీకు మన జీవితంలో మేలు చేసుకునేవాడు. ఏ అపాయము మన దరికి చేరకుండా, ఏ ప్రమాదము మనం వెంటాడకుండా, ఇలా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం చేయబడి నడిపించిన దేవుడు ఆయన. అవును కదా, చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఏమి మూడగట్టుకున్నా ఒకనొక సమయంలో అవన్నీ విడిచిపెట్టవలసిందే. కానీ మనం సంపాదించుకున్న మన భక్తి జీవితం, మనం సంపాదించుకున్న మన నీతి క్రియలు, మన యథార్థత ఒకనొక సమయంలో అవి మనతో కూడా వస్తాయంట. అవి మనందరికీ తీర్పులు చెప్తాయంట కదా. చిన్న చిన్న వాటి కోసం మన జీవితాన్ని నాశనం చేసుకుంటే, చిన్న చిన్న సుఖభోగాల కోసం మన జీవితాన్ని వ్యర్థంగా గడిపితే, ఒకనొక సమయం అనేది మన ఎదుటి నిలబడినప్పుడు ఆయన ఎదుట వారి ముఖంలో ముఖము పెట్టి చూడగలిగిన స్థితి కలిగి మనం ఉండాలి కదా. అంతేగాని ఆయన చూసి మనం తలదించుకునే స్థితిలో ఉండకూడదు. ఆయన అనాలి కదా, బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసుడా, ప్రియ కుమారుడా అని ఆయన పిలవగలిగే స్థితిలో మనం ఉండాలి కదా. అటువంటి స్థితిని మనమందరము కలిగినప్పుడు లోకంలో మనం ఎలా బ్రతికినా, ఆయన కొరకు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఏ పరిస్థితులు ఎదురైనా ఆయన కొరకు నిశ్చింతగా ప్రభువా బ్రతుకుంటే నీ కొరకే, చావైనా నాకు లాభమేనయ్యా, చావైనా నాకు లాభమే, నీ కోసం ఏదైనా చేస్తానయ్యా, కోసం ఏదైనా చేస్తానయ్యా, నాకు ఈ లోకంలో ఏది వద్దయ్యా, నీ ఉంటే నాకు చాలా చేస్తాయి. ఆప్తులైన వారి మమ్ము విడిచి వెళ్ళిన మా అన్నవారే మాకు దూరమైనను, ఆప్తులైన వారి మమ్ము విడిచి వెళ్ళిన మా అన్నవారే మాకు దూరమైనను, నీవే తోడై నిలువగా స్తుతించిన రుణమే తీర్చనా. చదువు మాట, నీవే తోడై నిలువగా స్తుతించిన రుణమే తీర్చనా, ఒదిగిపోతానయ్యా. స్వరమెత్తి మార్చుతాము, ఒదిగిపోతానయ్యా నీ కౌగిలిలో, ఒదిగిపోతానయ్యా, ఒదిగిపోతానయ్యా నీ సన్నిధిలో,
ప్రేమ చూపిస్తున్నాడు మన కోసం. ఆయన ప్రేమ ఉంది. ఈ లోకంలో ఏ ప్రేమ సాటి రాదమ్మా. ఈ లోకంలో ఉన్న ప్రేమలు కడదాకా వస్తాయని మనం అనుకుంటామేమో, కానీ అవి ఒకనొక సమయంలో మనం విడిచిపెట్టేస్తాయేమో. కానీ ఎప్పుడైతే ప్రభువా నాకు ఆధారం నీవేనయ్యా, నీకు తప్ప నాకు ఈ లోకంలో ఏ ఆధారం లేదయ్యా, నేను ఎప్పుడైతే చెయ్యి పట్టుకుంటామో ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నేను విడిచిపెట్టే దేవుడు కాదు. అంటున్నాడు కదా, నేను విడివరు ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. అటు వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్నాడు కదా. అవును కదా, కళ్ళెత్తి ఎంతోమంది కనుమరుగైపోతున్నారు కదా. ఎన్నో ప్రమాదాలు ఉన్నప్పుడు ఎంతోమంది చనిపోతున్నారు కదా. ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు మనిషిని కృంగతీస్తున్నప్పటికీ మనమందరం సజీవులుగా ఆరాధిస్తున్నాం. ఆయన కృప మాత్రమే. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమలో మీకు వందనాలు. సన్నిధానంలో ప్రభు ఈ రీతిగా మేమందరం కలిసి నేను ఆరాధించడానికి, నేను మహిమపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు నాయన. అయ్యా తండ్రి, మాతో మాట్లాడుతున్నందుకు నీకే వందనాలు నాయన. ఈ కృప మాతో ఉంది కాబట్టి, మీరు మాతో ఉన్నారు కాబట్టి మేము ఇంకా సజీవులుగా నేను ఆరాధిస్తున్నాం ప్రభు. సజీవులుగా నేను మహిమపరచగలుగుతున్నాం ప్రభు. ఈ లోకంలో ఉన్న సుఖ భోగాల కోసం, ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఆనందాల కోసం, సంతోషాల కోసం నేను దూరపరుచుకుంటున్నామేమో, నిన్ను వదిలిపెట్టేసి నడుస్తున్నామేమో. ఈ రాత్రి కాలసిన ఒక తీర్మానంతో నీ సన్నిధిలోంచి వెళ్తాం నాయన. ఈ లోకంలో ఏది వద్దు నాయన, నీవుంటే నాకు చాలు ప్రభు. తల్లిదండ్రుల ప్రేమ ఒకనొక సమయం విడిచిపెట్టేస్తుంటారు. మన బంధువుల ప్రేమ కడదాకా మనతో రాదు కదా. ఈ లోకంలో ఎవరు ప్రేమించరు. నీకున్న అందాన్ని బట్టి నేను ప్రేమించగలనేమో, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న సంపదను బట్టి, నీకున్న పేరు ప్రతిష్టను బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రేమించగలరేమో. కానీ ఏమీ లేని స్థితిలో పడిపోయిన మనల్ని అందరినీ ప్రేమించిన దేవుడు అయినా, దారి తప్పి ఎక్కడో మనం నశించుకోవలసిన వారమైన మనందరినీ ఆయన విడిచిపెట్టలేదు కదా. నీ పట్ల, నా పట్ల ఆయన ప్రణాళిక చాలా ఉన్నతమైనది, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. అయితే ఆ ప్రణాళిక మనం తెలుసుకొనగలిగినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఉన్నతంగా ఈ లోకంలో ఆయన నామ పలికే ఉన్నతంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఒదిగిపోతామో, అయ్యా తండ్రి నవ్వలేదు కాదు ఆయన, నన్ను బలపరచుకోవడానికి అందే నేను బలముందుతానయ్యా, సర్వస్వము నీ పాదాలు పెడుతున్నానని మనం ఎప్పుడైతే చెప్పగలమో ఆయన మనల్ని లేవనెత్తడానికి సిద్ధంగా దేవుడు. కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుడు వాక్యం మనం వినగలిగినప్పుడు, ఏదో వాక్యం వినేసి వదిలేసి వెళ్ళిపోయే వారిగా కాకుండా వీళ్ళ వాక్యం హృదయంలో మన పలక మీద రాసుకుని వాక్యానుసారమైన జీవితం జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరూ ఉంచిందని. ఈ దాసు నిలబడుతుందని, దాసుడు బలహీనుడు బలపరచు, నాకు మాకు ఎలాంటి వాక్యం కాదని దాస్తున్నారు మాకు అందించమని వీరే మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ రక్షకుడు యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ఇది చిన్న మెసేజ్ అయిన తర్వాత మీరు ఎవరు అమ్మ అదేది పడకండి, నెక్స్ట్ పాడుతురు కానీ పాటలు ఉంటాయి, అన్నోళ్ళు ఉంటారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గతించిన దినాల్లో 2 days మనకి మీటింగ్స్ జరగడానికి ప్రభు చాలా కృపనిచ్చారండి. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చివరి దినమందు మధ్యలో వర్షం రావడాన్ని బట్టి కొంత డిస్ట్రాయిడ్ అయినట్టు ఉంది. ఒక విషయం అండి, ఒకవేళ మీటింగ్ ఒకవేళ 2వ రోజు ఒకవేళ డిస్ట్రాయిడ్ అవ్వచ్చేమో, ఆటంకపరచబడచ్చేమో, కానీ దర్శనం మాత్రం ఆటంకపరచబడదండి. ఆయన పిలుపు ఆటంకపరచబడేది కాదండి. మన విజ్ఞాపన ఆగిపోయేది కాదు. కానీ ఏ ఉద్దేశంతో అయితే మనందరం ఏకీభవించి కలిసి ప్రార్థిస్తున్నామో అదే దర్శనంతో మనం ముందుకు కొనసాగితే అనేక మందిని మనం ప్రభు కొరకు సంపాదించగలిగిన వారు అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న రోజు నేను 3 మాటలు కదండి, ఎవరు ఎందుకు వచ్చారు, మీటింగ్స్ ఎందుకు జరిగిస్తున్నారని, వాటి నిమిత్తం అవి కొంత క్లారిటీ ఇచ్చానండి. ప్రభు చిత్తమైతే ఇందులోని మనం చూద్దామండి. అసలు మనం మీటింగ్స్ టైటిల్ ఒకటి పెట్టాం కదండి, ఏంటండి? అంత్యకాల ఉజ్జీవ సువార్త సభలు. అంటే ఎండ్ టైమ్స్ రివైవల్. అంత్యకాలంలో ఉజ్జీవం రావాలి అంటే ఎండ్ టైమ్స్లో కావాల్సింది ఏంటంటే రివైవల్, ఉజ్జీవం. ఎండ్ టైమ్స్, అంత్యకాలం అంటే ఏంటండి?
దానికి పర్యాయ పదాలు సినోనిమ్స్. కడవరి గడియ, చివరి కాలం, అంత్యకాలం, ముగింపు కాలం, అలా ఆ పర్యాయ పదాలతో మనం చూడగలుగుతామండి. మన మూల వాక్యంలో నుండి చిన్న వాక్య భాగం చూద్దామండి. ఈ సమయంలోకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనమండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనము. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఒకసారి అందరూ కళ్ళు మూసుకుని, అయ్యా వాక్యమైన దేవా, మాతో మీరు మాట్లాడండి తండ్రి, మాతో మీరు మాట్లాడండి అంటూ ప్రతి ఒక్కరము, అయ్యా మాతో మీరు మాట్లాడండి అయ్యా, నిలబడుచున్నది దాసుడు బలహీనుడయ్యా, అయ్యా నేను మరుగైపోవాలి, ఈ దినమందు కూడా నేనే మరుగైపోవాలయ్యా, మీ వాక్యమే పైకెత్తబడిన గాక, మీ నామమే గణపరచబడిన గాక, మీ నామమే హెచ్చింపబడిన గాక. పరిశుద్ధాత్ముడా, అయ్యా మీరు చేయదలసిన కార్యం చేయండి. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోవచ్చుండగా అయ్యా మీ అద్భుతమైన రీతిలో అయా కార్యములు జరిగించే దేవా మీ హస్తాలకు అప్పగించుకుంటుండగా అడ్డుగా నిలుస్తున్న ప్రతి చీకట శక్తులను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నామయ్యా. మీ ఆత్మకార్యులు మీరే జరిగించమని యేసు రక్తన ప్రోక్షణకు వస్తూ దేవదూతల పరిచర్య కోరుకుంటూ ఆటంకములను తొలగించుతున్నందుకు మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆమేన్. ప్రభు సెలవిచ్చే మాట ఏమిటంటే, అంత్యదినముల యందు నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించేదను. మనుషులందరూ అంటేనండి, చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, నడి వయసు నడి ప్రాయము గలవారు ఉంటారు, వృద్ధాప్యం కలిగిన వారు కూడా ఉంటారు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదనని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రశ్న నన్ను అడగనేమండి, ఒక ప్రశ్నతో మన మెసేజ్ ప్రారంభమవుతుందండి. అసలు అంత్యదినములందు ఆయన ఆత్మ కుమ్మరింపు జరగాలంటే ఏం చేయాలి, ఎలా జరుగుతుంది? ప్రభు ఆల్రెడీ వాగ్దానం చేశారు. వాగ్దానము కలిగిన ఆత్మ కొరకే వేచి ఉంచుట అనేది మనందరం చేయవలసిందండి. అది జరగాలంటే, ఆత్మ కుమ్మరింపు జరగాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పగలరండి? అమ్మా, ప్రభు ఆల్రెడీ సెలవిచ్చారు ఒక విషయం అండి. అక్కడ ప్రభు సెలవిచ్చినట్లుగా యోబు 2వ అధ్యాయం 28వ వచనం ప్రకారము ఆ వాగ్దానం నెరవేర్చున్నట్లుగా మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తే నేను ఆల్రెడీ అనేక ప్రవక్తల ద్వారా నెరవేర్చబడుతున్న వాగ్దానములన్నీ నెరవేరికి వస్తున్న రోజులండి ఇవి. మనం చూస్తున్నాం, భయంకరమైన దినాల్లోనికి మనం వస్తున్నామండి. ఆల్రెడీ రాకడ సూచనలన్నీ జరిగిపోతున్నాయి. మనం వచ్చింది ఇంకా ముగింపు గడిలోనికి వచ్చామండి. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంటుండగా మనందరము సిద్ధపడే రోజులు వస్తున్నాయండి. కాబట్టి మనందరము రాకడ సూచనలు జరుగుతుండగా, రాకడ సూచనలు ఏంటయ్యని అడిగినప్పుడు మత్తయి సువార్త 24 మనకు కనిపిస్తూ ఉంటుందండి. అనేక సూచనలు మనకు జరుగుతుంది. యేసు ప్రభువు తన శిష్యులైన వారికి సెలవిచ్చిన రీతిగా కొన్ని విషయాలు మనకి అక్కడ సంభవించుతూ ఉన్నాయండి. ఆల్రెడీ యుద్ధాలు జరిగితే అన్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. భూకంపాలు, తెగుళ్ళు, రకరకాలు అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వేదనలకు ప్రారంభమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. వేదనలు ప్రారంభించబడుతుంది ఒక విషయం అండి. సంఘం మీదకి, సార్వత్రిక సంఘము మీదకి పెర్సిక్యూషన్ రాబోతుందండి. భయంకరమైన హింస రాబోతుంది. సంఘం అనగా అనేక మంది ద్వారా హింసింపబడబోతుందండి. ఎవరైతే సిద్ధపడిన వారు ఉంటారో వారు ఎత్తబడుతుంటారండి. క్యాజువల్గా ఉండేవారైతే ప్రభు చెంత చేరలేరు. కానీ దేవుడి మీద విశ్వాసం కలిగి, ఒక పట్టుదల కలిగి ఎవరైతే వారి విశ్వాస జీవితం కొనసాగిస్తారో, అది పెర్సిక్యూషన్ అయినా, అది హింస అయినా, అంటే శ్రమైన ఇబ్బంది అయినా ఏమాత్రం ఆగిపోకుండా దేవుని కొరకు నిలబడేవారు ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అసలు అంత్య దినములు అందున్న ఆత్మను కుమ్మరించడానికి ప్రభు సెలవిచ్చారు కదా. ఎప్పుడు కుమ్మరింపు జరుగుతుంది? మనం ఆల్రెడీ ఎన్ టైమ్స్లో ఉన్నాం, కొన్ని సూచనలు జరుగుతూ వస్తున్నాయి. ఆత్మ కుమ్మరింపు జరగాలంటే ఇక్కడ మన ఆది అపోస్తులలో వచ్చిన ఆ ఉద్యమే, ఆది అపోస్తులలో కలిగిన ఆ ఆత్మ కార్యములే, ఆ రివైవలే ఎన్ టైమ్స్లో మనం చూడగలగాలంటే వారు ఏమైతే చేసి ఉన్నారో మనము కూడా అది చేయగలిగితేనే దేవుని కార్యాలు జరుగుతుంది. ఏం చేసి ఉన్నారంటే మనం చూస్తే మొదటి అధ్యాయంలోనే మనం చూస్తే వారందరూ కూడా ఏం చేశారంటే మనం చూద్దాం. మొదటి అధ్యాయం 13వ వచనము, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదులకు ఎక్కిపోయిరి. వారు ఎవరనగా చదవనమ్మ. పేతురు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన శిష్యులు ఉన్నారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. వీరందరూ ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు సెలవిచ్చిన రీతిగా ఆయన ఆరోహణమయ్యే ముందు మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంది 4వ వచనంలో, ఆయన వారిని కలుసుకుని ఇలాగా ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నావాలని వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరా నేను. అంటే పరిశుద్ధాత్మతో ఫుట్ నోట్లు మనకి కనిపిస్తూ ఉంటుందండి. పరిశుద్ధాత్మ ద్వారా మనం బాప్తిసం పొందబడే రోజులు రాబోతున్నాయి. వీరందరూ ఏం చేశారంటే ఆది అపోస్తులు మేడగదిలో చేరి ఉండిరండి. మేడగదిలో ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ఏక మనసుతో. ఒక విషయం అండి, నేను మొన్న చిన్న వాగ్దానం కూడా అక్కడ టైప్ చేయించాను, మేడగది అని. నాకు ఎందుకు మేడగది అని ఆ ఫ్రంట్ మనకి చిన్న బోర్డు చేయించాలని అనుకున్నానండి. మేడ గదిలో జరిగేది ఏంటంటే వారందరూ 120 మంది కలుసుకుని ఆ 15వ వచనంలో మనకు కనిపిస్తుంది. మొదటి అధ్యాయం 15వ వచనం, అపోస్తుల గారు ఆ కాలమందు ఇంచుమించు 125 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి మాట్లాడుతున్నాడండి. ఈ 120 మంది ఎలా ఉన్నారంటే, ఈ 120 మంది 2వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, విశ్వసించిన వారు అందరూ 46వ వచనం చూడనమ్మా డైరెక్ట్గా. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో వారందరూ ప్రతిదినమందు దేవాలయములో ఏక మనసుతో కూడుకుని వెళ్ళారండి. ఎలా చూడండి ఒక నిమిషం. వారందరూ మేడగదిలో కూడుకున్నారు. ఎలా కూడుకున్నారంటే ఒక్కొక్కరు ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలతో ఉండేవారు. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక భేదంతో ఉండేవారు. ఎలా ఉన్నారంటే ఏక మనసుతో. ఒకేలా చూడండి అమ్మా. వారందరూ ఏక మనసుతో ఒకే మనసు కలిగి ఎక్కడైతే మేడ గదులు వారందరూ ఒకే మనసు కలిగి ప్రార్థించుచుండగా గొప్ప కార్యాలు జరిగితే మనం చూస్తున్నామండి. వారందరి అభిప్రాయాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయమైన సుమారుగా వారు 50 దినములు ఆ మందిరములోని కూడుకుని మేడ గదిలోని ఎడతెగక వారు ఏం చేస్తున్నారంటే మేడ గదిలో కూడుకున్నవారు ఏం చేస్తున్నారంటే మేడ గదిలో వారు కూడుకున్నవారు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. ఎడతెగక అంటే నాన్ స్టాప్ అండి. మనం కొన్ని బస్సులు చూస్తాము, కొన్ని పల్లె వెలుగులు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంటే ఎడతెగక అంటే నాన్ స్టాప్. అంటే వారి ప్రార్థన ఎలా ఉన్నదంటే కొంత సమయం చేసి ఆగిపోయేటట్లుగా కాదు, కానీ కొంతమంది ప్రార్థన చేద్దామమ్మా, చైల్డ్ ప్రేయర్ జరుగుతుంది రండి ప్రార్థన చేద్దామంటే ఒక 2 నిమిషాలు చూసి కొంతమంది అటు ఇటు చూస్తారు. ఒక 5 నిమిషాల తర్వాత ఇటు అటు చూసేవారు ఉంటారు, కానీ వాళ్ళు అలా చూసేవారు లేరు. కానీ ఎడతెగక వారు అలసిపోకుండా ఎడతెగక ప్రార్థించుచుండగా ఇదిగో బలంగా వీచు గాలి వలె పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చి మనకు కనిపిస్తుందండి. అది మనకి మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుందండి. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తే పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతా నిండెను. మరి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. ఆ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది ₹1 కంటే విలువైన నేను చెబుతాను. నేను ఎలా చూడండి,
2:1 చూస్తే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడుకుని ఉన్నప్పుడు అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఆమె ఎలా చూడండి, వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. అక్కడ మనకి ఈ రిఫరెన్స్ లో మనం చూస్తే అండి, వారి సెన్స్ ఆర్గన్స్ అంటే లాక్ చేయబడితే మనకు కనిపిస్తుందండి పరిశుద్ధాత్మ ద్వారా. వారు కూర్చున్న ఇల్లంతయు చూడనమ్మా 2వ వచనంలో అప్పుడు వేగంగా బలమైన గాలి వంటి ఒక ధ్వని. ఒక ధ్వని అంటే వినికిడని, అంటే చెవు ద్వారా వింటున్నారు. తరువాత వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఆ నిండి ఉన్నప్పుడు అంటే ఆ స్ప్రెడ్ పరిశుద్ధాత్ముడు ఆ ఇల్లంతా నిండి ఉన్నప్పుడు వారు అంటే శ్వాసించుచున్నారండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టు వారికి కనబడి, నాలుకలుగా అంటే మన టంగ్ వారికి కనబడి కళ్ళ ద్వారా వారిలో ఒక్కొక్కరి మీద వ్రోలగా అంటే వారు స్పర్శ అనుభవిస్తున్నారు. తర్వాత వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన మీదకి వస్తారో పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఎప్పుడైతే ఆ తాకిడి తగులుతుందో అక్కడ జరిగే విషయం ఏమిటంటే మన సెన్స్ ఆర్గన్స్ లాక్ చేయబడుతున్నాయండి. సెన్స్ ఆర్గన్స్ అంటే అక్క జ్యోతి కుమార్ అక్క టీచర్స్ ఉన్నారండి ఇక్కడ, టీచర్స్కి ప్రిపేర్ అయ్యేవారు, కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యేవారు. సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటండి చెల్లి? జ్ఞానేంద్రియాలు ఎన్నండి? 5. చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం. ఇవన్నీ కూడా ఇక్కడ మన పరిశుద్ధాత్మ యొక్క శక్తి వారు అభిషేకాన్ని తాకగానే ఆత్మ కుమ్మరింపు జరగగానే అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ సెన్స్ ఆర్గన్స్ లాక్ చేయబడుతున్నాయండి. అంటే వారు ఆ పరిశుద్ధాత్మ యొక్క తాకిడిని అనుభవిస్తున్నారు, వారు శ్వాసించగలుగుతున్నారు, వారి వాక్ శక్తి అనుగ్రహించకూడదు మాట్లాడుతున్నారు, వారి చెవు ద్వారా ధ్వని విన్నారు. ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయండి. పరిశుద్ధాత్మ శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఈ సెన్స్ ఆర్గన్స్ ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా పాపం మానవుని హృదయానికి ప్రవేశింపబడుతుంది. కన్ను ద్వారా చూసే అపవిత్రమైన కార్యాలు చూసే ఆ కన్నులకి ఆత్మ తాకిడి ఎప్పుడైతే తగులుతుందో అది లాక్ చేయబడుతుందండి. పాపము చూసే కన్నులు మనకే కొండవు, పాపం వినే చెవులు మనకు ఉండవండి. ఇదిగో పాపము తగిలే స్పర్శ మనకు బాడీకి తగలకుండా పరిశుద్ధాత్మ ద్వారా లాక్ చేయబడితే మనం ఈ సెన్స్ ఆర్గన్స్ అనేవి జ్ఞానేంద్రియాలు అనేవి పరిశుద్ధాత్మ ద్వారా లాక్ చేయబడితే మనం మరెన్నడూ పాపంలో పడిపోలేమండి. ఆమేన్. పాపంలో పడిపోకుండా ఉండడం కొరకు పరిశుద్ధాత్మ శక్తి మనకి చాలా ప్రాముఖ్యమై ఉన్నదండి. అందుకని మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడండి. చాలామంది అంటారండి పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ కుమ్మరింపు జరిగింది కదా, మరేంటి మరలా ఇంకా ఆత్మ రావాలని ఎందుకు ఇలాగ అంటున్నారని అంటారేమో. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పరిశుద్ధాత్ముడు కుమ్మరింపు అనేది ప్రభు రాకడ తర్వాత ఆరోహణమైన తర్వాత అది జరిగిన తర్వాత ఒక విషయం అండి, మన ఇంటికి అంటే మన గ్రామానికి వాటర్ వస్తున్నాయి అనుకోండి, నీళ్ళ ట్యాంక్ గ్రామం వరకు వచ్చి ఉన్నాయి. మన ఇంట్లో కూడా పైప్ లైన్ కావాలంటే మనకు అవసరమా కాదా? ఆ తర్వాత అనేక మంది జనం పుట్టున్నారు. అంటే ప్రతి ఒక్కరికి ఆత్మ అనేది అవసరం. చాలా మంది అనుకుంటూ ఉంటారు పరిశుద్ధాత్ముడు ఇంకా ఎప్పుడో వచ్చారు మరలా రానక్కర్లేదు అని అనుకుంటూ ఉంటారేమో. పరిశుద్ధాత్మ యొక్క అంటే అభిషేకం అనేది ఆత్మ కార్యం ప్రతి ఒక్కరికి అవసరమండి. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అందుకనే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుందండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడాలి. మన స్వచిత్తం అయితే పాపులోనే పడిపోతారండి ఎవరైనా కానీ. అవునంటారు చెల్లి? మన సొంతంగా మనం జీవించాలంటే ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగలేమండి. ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే నింపబడతామో ఈ మానవుని ఆత్మ మన శరీరంలో మనం చూస్తే 3 భాగాలు మనం కనిపిస్తామండి. శరీరము, దేహము, శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మన ఆత్మ అంటే మరుగైపోతే పరిశుద్ధాత్ముడితో ఎప్పుడైతే మనం నింపబడుతుంటామో మన ఆలోచనలు మారిపోతాయండి, మన ప్రవర్తన మార్చబడుతూ ఉంటుందండి. నా ఉద్దేశం ఏంటంటే మా ప్రార్థన ఏంటంటే అనేక మంది ప్రాంతాలలో నుండి 5 Holy Ministries ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 ఒకసారి చూడండి అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ఒకసారి చూస్తారండి. 4 13 అండి.
సమస్తమును ఖండింపబడి అమ్మా వెలుగు చేత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:13 అమ్మా చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులు అగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. ఇలా చూడండమ్మా, దేవుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇదిగో 5 ఫోల్డ్ మినిస్ట్రీలు, ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్కరు, నేను అనేక మంది మీకు చెబుతూ ఉంటాను, 5 ఫోల్డ్ మినిస్ట్రీలో ప్రతి ఒక్కరు వాడబడాలండి. అది సువార్త చేసే పరిచర్య అయినా, సంఘ కాపురైనా, ఎవరెవరి మీద ఏ పిలుపు ఉన్నదో ప్రతి ఒక్కరు ఆ పిలుపులోనికి రావాలండి. అందుకనే మత్తయి సువార్త 28:18 ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28:18 అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడని ప్రభు వాక్యం సెలవిస్తుందండి. ఒక విషయం అండి, ఏ ఒక్కరూ ఒక సంఘ కాపుర అయ్యి మిగులు ఆగిపోవాలి, విశ్వాసాలు ఉండాలని కాదు, కానీ నా ప్రీచింగ్ లో కూడా మీరు వింటూ వస్తున్నారు. ఎక్కడున్న ఏ ఒక్కరు కూడా అమ్మ విశ్వాసాలు ఉండాలని నా ఉద్దేశం కాదు, కానీ మీరే ఇక్కడ నుండి అనేక మంది ప్రవక్తలుగా లేపబడాలి, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసినది మనం నింపబడిన వారికి ఉంటే ఇక్కడ ఉండిపోయే వారికి ఉండవండి. మనం ఈ సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడానికి దేవుని వాక్యం సెలవిస్తుండగా మనందరూ యేసయ్యకు శిష్యులుగా ఉంటే శిష్యుడు బాధ్యత ఏంటో తెలుసా? అంతటితో ఆగిపోవడం, కానీ ఇది అంతటితో ఆగిపోయేవాడు కాదు, కానీ శిష్యుడు అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం పెట్టేవాడు ఉంటారండి. ఆది అపోస్తులలో మనం చూసిన 12 మంది శిష్యులు ఏ ఒక్కడు అంతటితో ఆగిపోలేదు, కానీ ఆయన ఆత్మశక్తి వారికి అనుగ్రహించిన కొలది వారు భాషలతో నింపబడ్డారు. అనేక కార్యములు చేయటం మనం చూస్తూ ఉన్నామండి. అనేక మంది శిష్యులు దేవుని కొరకు ప్రాణాలు అర్పించే వారు ఉన్నారండి. మనం ఇక్కడ విశ్వాసులు కాదని తయారు చేసేది, ఇది ఇక్కడ విశ్వాసులుగా ఆగిపోవడం కాదు, కానీ నీవు నేను శిష్యుడిగా మార్చబడేది. బైబిల్ రాగలిగితే యేసు యొక్క భారం మనకు అర్థమైతే ఎంతకాలం ఇదిగో నీవే ఒక సువార్తికురాలు, ఈ అంత్యకాల దినాలలో నీవే ఒక ప్రవక్తిని. యు ఆర్ నాట్ ఓన్లీ ఆర్డినరీ పీపుల్, యు హావ్ ఏ చూజన్ వన్ పర్సన్. ఇక్కడున్న ప్రతి ఒక్కరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారండి. ఇక్కడ ఎవరు ఏ ఒక్కరు కూడా నాకు నేనే జన్మించలేమో, నాకు నేను యాక్సిడెంట్ గా జన్మించలేమో అని అనుకున్నారేమో, నేను ఏదో ఎలగోలో దేవుని సన్నిధానాన్ని కొట్టుకొచ్చానని అనుకున్నారేమో. కాదు, కానీ దేవుని ప్రణాళికలు జగత్తు పునాది వేయబడక ముందు నిన్ను ఎరుగున్న దేవుడు నీ మీద నా మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నారండి. ఇదిగో మనం శిష్యులు కావాలి, అనేక మందిని శిష్యులుగా తయారు చేయాలి. ఇక్కడ అనేక మంది శిష్యులుగా తయారు చేయబడితే అనేక మంది తెగక ప్రార్థించగలిగిన అనుభవం మనం ఈ మేడగది అనుభవంలో మనం కలిగి ఉంటే, ఇది ఒక చిన్ని మినీ మేడగది లాగా ఉంటే మనందరూ ఏక మనసు అమ్మ ఇలా చూడండి ప్రార్థించేవారుగా తెగక ప్రార్థించేవారుగా ఉంటే ఆత్మ కార్యములు మనం చూడగలిగితే వెళ్ళి ఇది ఎలా జరుగుతుంది అని అంటే, ఆత్మ కార్యములు జరగాలంటే మేడగది అనుభవానికి మనందరూ రావాలండి. అంటే ఏక మనసుతో కలిగి రావాలి. నేటి దినాల్లో మనం చూస్తే సార్వత్రిక సంఘంలో నాదొక డినామినేషన్, నీదొక డినామినేషన్, నేను నీ వద్దకు రాను, నేను నా వద్దకు రావద్దు అని అనేక మంది డినామినేషన్తో సంఘం విచ్ఛిన్నమైపోతున్న సమయంలో పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? వీరందరినీ ఐక్యపరచుట. ఆమేన్. నేనొకటి నీవొకటి అని ఆగిపోతే బాడీలోనండి ఇదిగో నీతో నాకు సంబంధం లేదని ఇక్కడ బ్రెయిన్ అని చెప్పింది అనుకోండి, అక్కడ క్లాట్ అయిపోయింది అనుకోండి, బ్లడ్ క్లాట్ అయిపోతే ఆ బ్రెయిన్ గడ్డ అయిపోద్ది, టోటల్గా బాడీ కొలాప్స్ అయిపోయినట్టండి.
గుండె ఆగిపోయినా అంతేనండి. ఇక్కడ ఏదైనా భాగం ఇదిగో నీకు నాకు సంబంధం లేదని ఒక నరం దగ్గర ఇక్కడ ఏమన్నా వెజల్స్ దగ్గర ఉండే ఒక పార్ట్ కలిపి నీకు నాకు సంబంధం లేదని డివైడ్ అయిపోయింది అనుకోండి, ఆ బాడీ గట్టిపోయి అక్కడ ఆగిపోతుందండి. అంటే ఇప్పుడు ఎంతకాల దినాలలో నీవొకటి నేనొకటి అని ఆగిపోయేటట్లుగా కాదు, కానీ ఒక డినామినేషన్గా ఆగిపోయేటట్లు కాదు, కానీ డినామినేషన్స్ అన్ని ఏక మనసుతో కలిగి, అందుకే నేను విజ్ఞాపనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. ఎక్కడైతే విజ్ఞాపన జరుగుతూ ఉంటుందో అక్కడ అద్భుతాలు జరుగుతుంది. విజ్ఞాపన జరిగితేనే కార్యాలు జరుగుతుంది. ఈ పెంతుకోస్తు దినమందండి, ఆమెలో చూడండి, ఈ పెంతుకోస్తు దినమందు 120 మంది ఒక చోట కూడుకుని ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఒక ప్రక్కన ధర్మశాస్త్రం ప్రకారము ఒక ఉత్సవం జరుగుతుందండి. పెంతుకోస్తు పండుగ జరుగుతుంది. అక్కడ అనేక మంది కూడుకొని ఉన్నారు. 120 మంది ఒక చోట కూడుకొని ఉన్నారు. వాగ్దానం చేయబడిన ఆత్మ కుమ్మరింపబడే సమయం వచ్చినదండి. వీళ్ళందరూ కూడా ఉత్సవం జరుగుతుంది. ఇక 120 మంది కూడుకుని ఉన్నారు. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలని పరిశుద్ధాత్ముడు చూస్తున్న సమయంలోని ఇదిగమ్మ ధర్మశాస్త్రం ప్రకారం జరుగుతున్న ఆ ఉత్సవం దగ్గరికి, ఆ కార్యం దగ్గరికి వారందరూ కూడుకున్న దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎవరైతే రోధించుచు వీళ్ళందరూ ఒక్కొక్క మనసుతో ఉండొచ్చండి ఉత్సవం జరుగుతున్న చోట, కానీ వీళ్ళందరూ ఏక మనసుతో మనం చూడగలుగుతున్నామండి. ఏక మనసుతో ఎడతెగక మేడగదిలో ప్రార్థించుండగా ఎక్కడైతే బలమైన విజ్ఞాపన జరుగుతుందో పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ దిగి వచ్చి మనం చూస్తున్నామండి. ఎంతకాల దినాలలో నాది పలానా డినామినేషన్, ఈ డినామినేషన్ అని ఆగిపోతే కాదు, కానీ మనందరం క్రీస్తు రక్తంలో కడగబడే మనందరూ ఏక మనసుతో ఒకే విజ్ఞాపన చేయగలిగితే, అందరూ ఒకే మనసులోనికి రాగలిగితే, అయ్యా మీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా. అంత్య దినాలలో మనుషులందరూ కదా ఆత్మను కుమ్మరిస్తారని వాగ్దానం చేసినదివా, మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి అని మనం ఏక మనసుతో ప్రార్థించగలిగితే, డినామినేషన్ ప్రక్కన పెట్టి, సంఘ భేదంలో ప్రక్కన పెట్టి, ఇదిగో అందుకనే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఏదో ఒక చర్చి కట్టేయాలని నా ఉద్దేశం కాదు, కానీ ఈ ప్రాంతంలో ప్రార్థనా పరులు లేపబడాలని నా ఉద్దేశం అండి. విజ్ఞాపనకర్తలు లేపబడాలని, అందుకని ఇది ఒక మేడగది అనుభవంగా ఉండాలని నా ఉద్దేశం అండి. అనేక మంది మీకు చెబుతూ వస్తున్నాను, ప్రార్థన యోధులు లేపబడాలి. ప్రేయర్ వారియర్స్ ఎక్కడైతే లేపబడతారో, విజ్ఞాపనకర్తలు ఎక్కడైతే లేపబడతారో, ఆత్మ కార్యములు అక్కడ మాత్రమే జరుగుతాయి. నాదో చర్చి నీదో చర్చి అని మన చర్చిలు చూపించుకునే వారికి ఉంటే అక్కడ ఆత్మ కార్యాలు జరగవు. కానీ 120 మంది వారు భేదాలను పక్కన పెట్టారు. అప్పటి వరకు వారి డినామినేషన్స్ ఏమైనా కానీ ఏక మనుషులకు వారు వచ్చేసారు. 12 మంది శిష్యులతో కలిసి ఆది అపోస్తలులు ఆ 12 మంది శిష్యులతో 120 మంది కూడుకుని ఒకే అభిప్రాయంతో, వారిలో వేరే భేదం లేదు, ఒకే భేదముతో ఒకే మనసు కలిగి తెగక ప్రార్థించుచుండగా, తెగక విజ్ఞాపన జరుగుచుండగా, యెహోవా జ్ఞాపకకర్తలారా మీరు విశ్రమింపకుడి, ఆయన విశ్రమింపుడి. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 62:7 ప్రకారము జ్ఞాపకకర్తలు విశ్రమించే సమయం కాదండి. అంత్యకాల దినాల్లో ప్రభు వాగ్దానం చేశారే ఆయన ఆత్మను కుమ్మరిస్తారని విశ్వసించిన మీరు ప్రతి ఒక్కరు మనందరూ కూడా శిష్యుడైన వాడు ఏం చేస్తున్నాడంటే ఆ 12 మంది శిష్యులు తెగక ప్రార్థించుచుండేవి. మనము కూడా శిష్యుడు భారం కలిగి ఉంటే, విజ్ఞాపన బలమైన విజ్ఞాపన రాగలిగితే, ఎప్పుడైతే సముద్రముల నుండి నీరు ఎవాపరేట్ అయి పైకి వెళ్తుందో, సూర్య రశ్మి ఆ సముద్రం మీద జలముల మీద పడినప్పుడు నీరు ఎవాపరేట్ అయ్యి నీటి ఆవిరిగా మార్చబడి పైకి ఎప్పుడైతే వెళ్తుందో అది నీటి వర్షముగా మార్చబడి మరలా రాబోతుందని మన విజ్ఞాపన ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వెళ్తుందో, ఇదిగో మన మొరలు మనం ప్రార్థించి అంగలార్పు విద్య మనం కలిగి ఉంటే ప్రతి ఒక్కరము ఇదిగో ప్రభువా నశించిపోతున్నారయ్యా, ఆత్మలను రక్షించండి అని ఏక మనసు మనం ప్రార్థించే అనుభవానికి మనం రాగలిగితేనే, ఆ విజ్ఞాపన మనం చేయగలిగితేనే బలమైన మోపైన వర్షం మనం చూడగలుగుతామండి. ఆమె అంత్యకాల ఉద్యమం రావాలంటే, ఎండ్ టైమ్స్ రివైవల్ రావాలంటే మేడగదిలోనికి మనం ప్రవేశించాలండి. ఆ మేడగదిలో జరిగేది ఏంటో తెలుసా? ఆ మేడగది అంటే ప్రార్థించే స్థలం అండి. రోధించే అనుభవానికి మనం రాగాలి. అందుకనే ఒకసారి మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూస్తారండి. 20:21 స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు ఎందుకు చేయాలంటే వీధులలో పసిపిల్లలు లేకుండాను
రాజమార్గములలో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఒక విషయం అమ్మేలా చూడండి, నేటి దినాల్లో మనం చూస్తున్నాం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిగో మరణమే కిటికీలు గుండా సంచారం చేయుచుండగా, రాజనగరులలో యవనస్తులను మింగేలని మరణం ఏలుబడి చేయుచుండగా రోధించే స్త్రీల కోసం ప్రభు ఎదురు చూస్తున్నారండి. అమ్మా, నేను పలానా కొన్ని సంవత్సరాలైంది నేను రక్షింపబడని అనేక మంది క్రైస్తవులు చెప్పగలుగుతున్నారు. కానీ ఇదిగో నాకు 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సీనియర్ ఉందని అంటున్నారు. కానీ ఇదిగో ఎవరైతే రోధించి అనుభవంలోకి రాగలుగుతారో ప్రభు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే అంగలార్పు స్త్రీల కొరకు ఎదురు చూస్తున్నారండి. రోధించే స్త్రీల కోసం ఎదురు చూస్తున్నారు. మీ పిల్లలకు రోదనం చేయి నేర్పించడని 18వ వచనం, అదే 9వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 18వ వచనంలో మనం చూస్తే 17వ వచనంలో నుండి చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయ స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనప్పుడి, తెలివి గల స్త్రీలను కనుగొనడి, వారిని పిలవనప్పుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనము చేయబడేను. ఆమె ఒక విషయమైంది అమ్మ, రోధించి మన కళ్ళ ముందే ఎంతోమంది నశించిపోతుంటే రోధించి అనుభవం మనకు రాకపోతే మన మార్గంలో మనం చూస్తున్నాం యవనస్తులని ఎంతోమంది ప్రాణాలు మన పేటల్లో గ్రామాల్లో కోల్పోతుంటే ఇంచు కూడా మనకి బాధ కలిగినట్లే లేకపోతే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వరకు ఉండగలుగుతున్నామా? ప్రభు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో చెప్పమంటారా? రోదన చేయ స్త్రీల కోసం ఎదురు చూస్తున్నారండి. మహారోదన మనం చేయగలిగితే, ఇది ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక పోస్టర్ మనకి కనిపిస్తుందండి. మహారోదన ఆక్రందనగా చేద్దామా? యెహోవా జ్ఞాపకకర్తలారా, మీరు విశ్రమింపకుడి, ఆయనని విశ్రమింపనీయకుడి. ఇదిగో ప్రభు కొరకు ఇదిగో అనేక మందిని మనం సంపాదించాలంటే, మన శిష్యుడిగా మార్చబడాలంటే సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో అంగలార్పు విద్య కలిగి ఉండటం అంతే ప్రాముఖ్యమండి. నశించిపోతున్న వారికి మన సువార్త ప్రకటించాలి, 5-fold మినిస్ట్రీలో ఉండాలనే దేవుని ఉద్దేశం అండి. అంతకంటే ఎక్కువగా మేడ గజ అనుభవం మనం కలిగి ఉంటే, రోధించే అనుభవంలోకి మనం రాగలిగితే, మన విజ్ఞాపన ప్రభు చెంతకు వెళ్తేనే ఆయన ఆత్మ వర్షము కుమ్మరింపు అనేది మనకు జరుగుతుందండి. అమ్మే, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఆత్మ కుమ్మరింపు జరిగితే అది ఎలా జరుగుతుందో త్వరితంగా 2-3 మాటలు చూసి ఉన్నామండి. ఆ ఉద్యమం రావాలంటే ఏం చేయాలండి? ఎంత కాలాలు తినాలి? ఏం కావాలండి? మనకే రివైవల్, ఉద్యమం కావాలి. ఉద్యమం రావాలంటే మేడగది అనుభవం. మేడగదిలో ఏమున్నదండి? ప్రార్థించుట, ఎడతెగక ప్రార్థించుట, ఏక మనసుతో ప్రార్థించుట. వారు అలసిపోలేదండి, సొక్కుపోలేదు. ప్రార్థన మహాలన అంగలార్పు విద్య ఎప్పుడైతే కలిగి ఉన్నారు, అయ్యా నశించిపోతున్నారయ్యా, నశించిపోతున్న ఆత్మలను రక్షించదని మధ్యవర్తుల కొరకు ఇదిగో లాస్ట్ వారం మనం ధ్యానించు, మధ్యవర్తుల కొరకు చూస్తున్నా. అయ్యా ప్రాంతం కొరకు నేను ప్రార్థిస్తానయ్యా, అయ్యా నేను రోధిస్తానయ్యా, నా కుటుంబం కొరకు నేను రోధిస్తానయ్యా అని ఎవరైతే మనం రోధించి అనుభవానికి రాగలుగుతారో, యేసుక్రీస్తు ప్రభువారే హెబ్రీయులకు రాసిన పత్రికలో నాకు అనిపిస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన శరీరధారి అయి ఉండగా మహారోదనముతోను కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించుకున్నాడని మనకి లేఖనము సెలవిస్తుండగా, మనం ఇది మౌనంగా ఉండే సమయం కాదండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించాలంటే రోధించే అనుభవంలోకి మనం రాగలిగితేనే దేవుడి కార్యాలు మనం చూడగలుగుతామండి. అమ్మే, ఈ ఆత్మ వర్షము కొమ్మరింపు మనకి జరగాలంటే మనం రోధించే అనుభవంలోకి రావాలండి. దేవునికి మహిమ కలుగుని గాక. ఎంతకాల దినాలలో ఉద్యమం వచ్చినప్పుడు అండి అనేక మంది ఒక మాట చెప్పమంటారా? ఈ ఉద్యమం కొరకు, కడవరి ఉద్యమం కొరకు, అంత్యకాల ఉద్యమం కొరకు అనేక మంది రోధించే బృందాలు లేపబడ్డాయండి. అనేక మంది అంగలారిస్తున్నారు. విజ్ఞాపనకర్తలు లేపబడి అనేక చోట్ల ఐఆమ్ ఫర్ జీసస్ అని, ఎంటెన్స్ రివైవల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్ అని అనేక మంది విజ్ఞాపనకర్తలు అనేక చోట్ల కూడుకుని ప్రార్థించుండగా మన ప్రాంతాలలో కూడా ఇదిగో ప్రభువా మీరు వాగ్దానం చేశారు కదా, మీ ఆత్మ కొమ్మరింపును జరిగించండి అయ్యా అంటూ మనం ఎంతమంది అయితే విజ్ఞాపన చేయగలుగుతారు, ఎంతమంది అయితే రోదనలు మహారోదనలు చేయగలుగుతారు. ఆ క్రందనలు చేసే సమయం ఇది. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. కానీ పరిశుద్ధాత్ముని యొక్క తాకిడి మనకి ఎప్పుడైతే తాకబడుతుందో మన పాపంలో పడకుండా మనం పరిశుద్ధంగా జీవించబడతాం. ఆమేన్.
పరిశుద్ధాత్మ యొక్క ఆ తాకిడి తగలగానే ఆత్మ వర్షము జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మనం చదివిన మూలవాక్యంలోనే అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరు, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఆమె ఇలా చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుందే. కుమారులు కుమార్తెలు ప్రవచించే బిడ్డలను మనం అవుతున్నామా? నేటి దినాలలో చూస్తే ఇదిగో ప్రవచించేవారు, ఇదిగో పాప సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారండి. దేవుని కొరకు నిలబడవలసిన వారు, దేవుని కొరకు సువార్త ప్రకటన చేయవలసిన వారు, సువార్త ప్రకటించి అమ్మా ఇలా చూడండి, ప్రకటించుడండి. నశిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు రోదన రాకపోతే ఇదిగో ఏదో జోన్లో ఉన్నట్టు నశించిన వారిని చూడగానే భారము కలిగిన ప్రతి ఒక్కరి రోదన రావాలండి. అయ్యా నా కుటుంబ సభ్యులు నశించిపోతున్నారయ్యా, త్రాగుడికి బానిసలైపోతున్నారయ్యా, వాళ్ళని రక్షించండి అయ్యా. ఇదిగో ప్రవచించవలసిన యవనస్తులు త్రాగుడికి బానిసలు అయిపోతుంటే, ప్రవచింపవలసిన యవనస్తులు ఇదిగో వ్యభిచారంలో కూరుకుపోతుంటే, ప్రవచింపవలసిన యవనస్తులు పాప సంబంధమైన లోకంలో ఉండిపోతుంటే, ఇదిగో చూస్తున్న నీకు భారం లేకపోతే అమ్మా దేవుడు నీ ద్వారా నా ద్వారా ఏదైనా కార్యాలు చేయాలంటే మనం ఆయనకి రెస్పాండ్గా అయ్యా నేనున్నానయ్యా అని మనం యెషయా వలె నేనున్నానయ్యా అని అంటే యెషయాని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ఇష్టపడుచుండగా ఈ రాత్రికాల సమయంలో నేను ఏదో ఒకటి దేవుడి కొరకు చేయాలని ఆశ కలిగిన వారు ఎవరని స్థలంలో ఉంటే, ప్రభువా మీ కొరకు నేను ఎదురు చూస్తున్నానయ్యా, నేను కూడా మీ దృష్టిలో ఉన్నానా అయ్యా, నేను కూడా మీ తలంపుల్లో ఉన్నానని అంటే రాబోయే ఆ ఉజ్జీవములు నిన్నే ఒక పాత్రగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నానని. అమ్మ నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు. యు ఆర్ నాట్ ఓన్లీ ఆర్డినరీ పీపుల్, యు హ్యావ్ ఎ చూజన్ పర్సన్. నీ ప్రార్థన చాలా అవసరం, నీ కన్నీరు చాలా అవసరం. నీ కన్నీటిలో నుండి అనేక మంది కొట్టుకుని రాగలిగితే సెయింట్ అగస్టిన్ అంటాడు, నా తల్లి యొక్క కన్నీటిలో నుండి నేను కొట్టుకుని వచ్చానని. నీ కన్నీటి ఒక్కడా యెహోవా జ్ఞాపకకర్తలా మీరు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపునీకుడి. ఇది పండుకునే సమయం కాదు, ఇది ఇచ్చే సమయం. దేవుడు రాకడ సూచనలు భయంకరంగా జరుగుతుంది, గమనించబడుతుంది. ఇదిగో మరణముకి మాట్లాడుతున్నాడు, ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నారని అనుకుంటారేమో. నేను ఏదైతే చూడగలుగుతున్నాడో ఒక స్పృహలో నుండి మాట్లాడుచున్నానండి. ఇదిగో మోపైన వర్షము తాకిడి వినబడుచుండగా, అకార్డింగ్ టు 2 Timothy chapter 1 and verse 12 ఒకసారి చూస్తారండి. For I know whom I have believed, నేను ఎవరిని నమ్మి ఉన్నానో వానిని ఎరిగి ఉన్నానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నేను నమ్మిన వానిని బాగుగా ఎరిగి ఉండే ఆయన సముఖములోని మాట్లాడగా, ఇదిగో దేవుడు గొప్ప కార్యములు చేయడానికి, మన మధ్య తన కార్యములు చేయడానికి ఇష్టపడిగా ఆత్మ కుమ్మరింపు జరిగితే ఏం జరుగుతుందంటే
8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం ఒకసారి చూడండి. 3వ వచనంలో ఒకసారి చూస్తారండి. 6వ అధ్యాయం 3వ వచనం అండి, అపోస్తుల కార్యములు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఒక విషయం చెప్పమంటారా? అసలు అపోస్తుల యొక్క స్టాండ్ ఏంటో తెలుసండి? మనకి ఈ లేఖనంలో కనబడుతుంది. అపోస్తుల యొక్క స్టాండ్ ఏంటంటే 6వ అధ్యాయం 4వ వచనంలో మనకు కనిపిస్తుంది అపోస్తుల కార్యములు. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఇందుమని చెప్పిరి. దైవజనులు అంటే ప్రియ దైవ జనాంగమా, ఎంతకాల దినంలో ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును దైవజనుడు ఇదిగో దేవుని కొరకు మనం వాడబడాలనుకుంటున్నప్పుడు మనం